విన్నాం, దేవుని వాక్యాన్ని విన్నాం. పోయిన వారము ఏ వాక్యం విన్నాం? ఎందుకు ఈ మాట్లాడుతున్నట్టు తెలుసుకోవాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యములో బలపడాలి, వాక్యములో ఎదగాలి. నువ్వు ఏది చేసినా నిలబడవు, కానీ వాక్యం మీద నిలబడితే, వాక్యం మీద కట్టబడితే నువ్వు పడిపోవు, కూలిపోవు, తప్పిపోవు. హల్లెలూయా, హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి యొద్దకు వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? ఎందుకు వచ్చాడు? ఏం తెలుసుకొని వచ్చాడు? హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు తిరిగి రావడానికి కారణం ఏంటంటే తన పరిస్థితులు, స్థితిగతులు. తండ్రి ఇంట సమృద్ధిగా ఉన్నప్పుడు ఆ సమృద్ధిలో పుట్టి పెరిగాడు గనక దాని విషయం అర్థం కాలేదు. ఎప్పుడైతే ఆ సమృద్ధిని కోల్పోయాడో, ఎప్పుడైతే ఆ భయంకరమైన కరువులో, భయంకరమైన శ్రమలో పడిపోయాడో, అప్పుడు తండ్రి ఇల్లు గుర్తుకొచ్చింది. అంటే సమృద్ధిగా అన్ని ఉన్నప్పుడు దేవుడు గుర్తుకురాడు. హల్లెలూయా. అన్ని ఈవులు కావలసినవన్నీ ఉన్నప్పుడు దేవుని నిర్లక్ష్య పెడుతూ ఉంటాం. మనకన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుని మాట ఎక్కువగా వినడానికి ఇష్టపడం. హల్లెలూయా. అంటే తప్పిపోయిన కుమారునికి ఎలాంటి భయంకరమైనటువంటి కరువు, శ్రమ సంభవించిందో అలాంటి శ్రమ మళ్ళా మన నెత్తి మీదకి వస్తే గానీ దేవుడు గుర్తుకురాడు. హల్లెలూయా. చూస్తూ ఉన్నాం చాలా మందిని, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు కూడా అటువంటి భయంకరమైన స్థితిలోకి వెళితే గాని దేవుని శక్తి ఏంటో, దేవుని సామర్థ్యం ఏంటో, దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటో, దేవుని యొక్క కృప ఏంటో తోసుకోలేకపోతున్నారు, పోల్చుకోలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు, గ్రహించలేకపోతూ ఉన్నారు. దాన్ని పొందుకున్నటువంటి విధానాన్ని లేదా కాపాడుకోలేకపోతూ ఉన్నారు. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు తన పరిస్థితులు, అంటే తిండి దొరకక పొట్టు తినడానికి ఇష్టపడ్డాడు. పందులు తినే పొట్టు తినడానికి ఇష్టపడ్డాడు. అంటే పందులతో సావాసం, అంటే లోకముతో సావాసము చేయడము ఇది మంచిది కాదని ఎప్పుడు తెలిసింది? ఆ భయంకరమైన స్థితిలో పడిపోయినప్పుడు. కానీ ఈనాడు చాలా మంది ఆ పందులు గుంపులు కలిసిపోతున్నారు, కానీ తప్పు తెలుసుకొని తిరిగి రావడానికి ఇష్టపడతలేరు. హల్లెలూయా. పందులతో పొట్టు తినడం అంటే ఈ లోకస్తులతో సీసాలు తాగడం నేర్చుకుంటున్నారు, కానీ తప్పొప్పుకొని దేవుని దగ్గరికి వస్తామని అనుకోవట్లేదు. అంటే తప్పిపోయిన కుమారునికి ఎలాంటి భయంకరమైన ఆ శ్రమ సంభవించిందో లేదా శోధన సంభవించిందో, అలాంటి శోధన, శ్రమ వస్తే గాని దేవుడు గుర్తుకురాడు. హల్లెలూయా. సరే, మంచిది. మన వాక్య ధ్యానాంశం అది కాదు, కానీ మనము బల్ల పాల్గొనబోతున్నాం. ఏం తీసుకోబోతున్నాం? బల్ల, మన్నాను తినబోతున్నాం. మన్నా అని అంటే చాలా మందికి అర్థం కానటువంటి విషయమే. హల్లెలూయా. ఆకాశము నుంచి ఇశ్రాయేలు ప్రజలకు ఆహారముగా కురిపించినటువంటి ఆ ఆహారమునే మన్నా అని పిలిచారు. మన్నా అనగా ఇది కొత్తిమీర గింజలు. ఇదేమిటి? దాని పేరేంటంటే ఇదేమిటి అన్నారు. అది ఆకాశము నుంచి కురబడింది. అంటే భూమి మీద పంటగా వచ్చినటువంటి ఆహారం కాదు. అంత గొప్ప ఆహారమును తినప్పటికీ వాళ్ళు చచ్చారు అని దేవుని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. మరి ఈ బల్లాను తింటున్నటువంటి, ఈ మన్నాను తింటున్నటువంటి మనము ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం? ఎలాంటి జీవనోపాధి కలిగి జీవించడానికి, లేదా ఎలా ఈ మన్నాను మనం గ్రహించి తెలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాం? చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వాక్యం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వాక్యం. దొరికిందా? ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణిచి నీకు కలిగిన లేదా ఆ ఆకలి కలుగగా
కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ఒకడును తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడు? మన్నాను ఆహారం వలననే గాక ఆ యెహోవా సెలవిచ్చిన మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణర్చి నీకు కలిగిన ఆకలి నీకు అనుకొని కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడును ఎరగని మన్నాతో నీ కుటుంబాన్ని లేదా నిన్ను పోషించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు, మనకు కావలసిన ఈవులను దయచేస్తూ ఉన్నాడు. మనము ఏదైతే కోరుకుంటున్నామో అది ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అయితే మనము దానిని గ్రహించి తెలుసుకోలేకపోతున్నాం. 16వ వాక్యం తుదకు నీకు మేలు కలుగజేయవలనని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను. నిన్ను అరణ్యములో పోషించాడు. అడవి భయంకరమైనటువంటి అడవి. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, కట్టుకోవడానికి బట్టలు లేవు. అటువంటి భయంకరమైన స్థితిలో దేవుడు నీ పితరులు అంటే మీ తాత ముత్తాతల కాలం అప్పుడు తిననటువంటి ఆహారాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. అంటే ఎన్నడూ కూడా ఎవరు కూడా తిననటువంటి ఆహారము పరలోకము నుంచి లేదా ఆకాశము నుంచి మన్నాను కురిపించి పోషించాను అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనము కూడా దేవునితో సావాసము కలిగి జీవిస్తే మనకు తెలియని ఆహారముతో ఆయన మనల్ని పోషిస్తాడు. హల్లెలూయా. పోషిస్తాడు ఆయన. దేవుడు ఇంత పెద్ద సృష్టిని చేసిన ఆయనకు మనకు ఇవ్వడానికి ఆయన పెద్ద పని కాదు. మనకి ఏది కావాలన్నా ఇస్తాడు ఆయన. ఏది కావాలన్నా మత్తయి సువార్త 7:7 అన్నాడు, అడుగుడు మీకు దొరుకును, వెతుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును. అడిగిన ప్రతివాడు పొందుకుంటాడని చెప్పాడు. తట్టిన ప్రతివానికి తలుపు తీయబడుతుంది అన్నాడు. ఆ వెతికిన ప్రతివాడు పొందుకుంటాడని చెప్పాడు. ఆయన మాట వ్యర్థమైనటువంటిది కాదు. ఆయన మాట మనలాంటి మనుషుడు కాదు ఆయన మాట్లాడింది. హల్లెలూయా. దేవుని మాటకు మనం ఎంత విలువిస్తామో, దేవుని మాటకు మనం ఎంత గౌరవం ఇస్తామో, దేవుని మాటకు మనం ఎంత మర్యాద ఇస్తామో ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. చాలాసార్లు అనుకుంటూ ఉంటాను, ఏంటి పరిస్థితి, ఇవాళ సంఘము బలపడట్లేదు, కార్యం ఏంటి చెప్పలేము. దేవుని ప్రణాళిక ఏమైందో. అనేక మంది ప్రవక్తలు భయంకరమైన శోధనలో శ్రమల్లో పోషించబడ్డారు, ఆదరించబడ్డారు, కనికరించబడ్డారు. దేవుని సన్నిధిని వాళ్ళు అనుభవించినప్పటికీ ఈ లోక శ్రమలను పెద్దగా వాళ్ళు పట్టించుకోలేదు. హల్లెలూయా. పౌలు చాలా శ్రమలు పొందాడు. ఆయనను రాళ్లతో కొట్టారు, బెత్తములతో కొట్టారు, కొరడాలతో కొట్టారు. ఊరు బయటకు కుక్కని ఈడ్చినట్టు ఈడ్చి పడేశారు, చచ్చిపోయిన అనుకున్నారు. ఆయన మళ్ళా లేచి తన గాయములను కడుక్కొని తిరిగి వచ్చి మళ్ళా సువార్త పరిచర్య చేశాడు. హల్లెలూయా. పౌలును ఇట్లయితే కాదు అట్లయితే కాదు తీసుకుపోయి జైలు వేశారు. జైలు వేసిన ఆయన సువార్త మానలేదు, పత్రికలు రాయడం మానలేదు, దేవుని వాక్యాన్ని ప్రకటించడము మానలేదు. హల్లెలూయా. అంటే శ్రమలు, బాధలు, కష్టాలు లోకంలో వస్తాయి, రావని దేవుడు ఎప్పుడు చెప్పలే. కానీ వాటిని సహించేటంత, ఓర్చుకునేటంత శక్తిని, కృపను ఇస్తానన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన కృపనిచ్చి మనల్ని నడిపిస్తానన్నాడు. కనుక మన పితరులు ఎన్నడూ తిననటువంటి ఆహారము చేత మనల్ని పోషిస్తానన్నాడు, మనల్ని నడిపిస్తానన్నాడు. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరము, ఆయన శరీరమును తిని ఆయన రక్తాన్ని త్రాగుచున్నాం. అటు గొప్ప భాగ్యము మన తాత ముత్తాతలకు లేదు. అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు
పుట్టినప్పటికీ లేదా ఆయన చనిపోయినప్పటికంటే ముందు ఉన్నటువంటి వారికి ఈ భాగ్యం లేదు. హల్లెలూయా. అంతకుముందు దేవుడు ఆకాశం నుంచి కురిపించిన మన్నాను వారి పితరులకు ఇయ్యలేదు, వారు తినలేదు. ఆ మన్నాను మనము తినలేదు, కానీ ఆ మన్నాను తిన్న వాళ్ళు చనిపోయారు. ఈ మన్నాను తింటున్న మనము జీవించి ఉంటామని దేవుడు సెలవిచ్చాడు. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భాగ్యం. అంటే ఆ మన్నాను అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినప్పటికీ, వారు తిన్నప్పటికీ ఒక గొప్ప కార్యం ఏం చేశారు అని అంటే, వారు నలుగురు ఉన్నారనుకోండి, 4 దవ్వలు సమకూర్చుకున్నారు. ఈ 4 దవ్వలలో కొంచెం దశంభాగం లాగా తీసి ఆ మందసం ఎదుట పెట్టేవారు. హల్లెలూయా. అదే పిడికిళ్ళ బియ్యం. పిడికిళ్ళ బియ్యం చెప్పడానికి గల కారణం ఏంటంటే, అదే వారు ఎప్పుడైతే దేవుడే ఇచ్చాడు, ఆకాశం నుంచి దేవుడే కురిపించాడు అన్నాను. కురిపించిన తర్వాత వీళ్ళు ఏరుకున్నారు. అంటే కొందరు అగడబట్టిన వాళ్ళు కదా, గుమ్మెడి నింపుకుంటామంటే ఆ గుమ్మెడి నిండితే తెల్లడకల పురుగు పట్టేది, ఆసన కొట్టేది, కంపు కొట్టి. హల్లెలూయా. రేపేం తింటామో అని ఆశతోటి వీళ్ళు ఇప్పుడే నింపుకునేవాళ్ళు. తట్టలలో గుమ్మిలలో నింపుకుంటే అది పురుగు పట్టేది, వాసన కొట్టేది. హల్లెలూయా. ఎవరు తక్కువ తీసుకపోతే వారి కుటుంబానికి తక్కువ కాలేదు, ఎవరు ఎక్కువ తీసుకపోయినా ఎక్కువ మిగలలేదు. హల్లెలూయా. దేవుడు ఆ రోజు ఆ పూటకు ఆయన మన్నాను కురిపిస్తూ వారిని పోషిస్తూ వచ్చాడు, వారిని సంరక్షిస్తూ వచ్చాడు. వారి కాలు ఆయలేదట, కాలు పిక్కలు ఆయలేదట. నడిస్తే కాలు ఉబ్బలేదు, కాలు గుంజలేదు, చెప్పులు అరగలేదు. చేసుకున్న అంగి 12 ఏళ్ళ పిల్లగానప్పుడు తొడిగించిన అంగి వాడు చచ్చిపోయేదాకా అంగి చినిగిపోలే. హల్లెలూయా. వాడితో పాటు చెప్పులు పెరిగినాయి, అంగి పెరిగింది. మామూలు విషయం కాదు. ఇది ఆలోచన చేయండి. చెప్పులు పెరుగుతాయా? అంగి పెరుగుతుందా? బట్ట పెరుగుతుందా? దారం ఏమన్నా సాగుతుందా? సాగదీస్తే? కానీ దేవుడు చేశాడు. హల్లెలూయా. అంటే దేవుడు చేసే గొప్ప కార్యం మన కన్నులకు ఆశ్చర్యమును, మన హృదయానికి గోచరముగా అన్నటువంటి అద్భుతాలు చేస్తానని దేవుడు ఉదాహరణగా ఈ ఇశ్రాయేలు ప్రజల్లో పట్ల చేసినటువంటి విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు. చాలాసార్లు దేవుని శక్తి సామర్థ్యాలను చులకనగా, చిన్న చూపుగా చూస్తూ ఉంటాం. చాలాసార్లు ఆయన చూస్తూ ఉన్నారు. చాలాసార్లు అగౌరవంగా, అమర్యాదగా చూస్తూ ఉంటారు. ఒక నాయన వాక్యం చెప్తాడు, బడిగా తిరుగుతూ ఉంటారు. ఇక చర్చి గురించి అయితే దేవుని స్తోత్రం కానీ ఆడుతూ ఉంటారు. ఊరలు ఆడుతుంటారు, కలిమిల్లి అంత ఆగమాగం. ఈ విధానము దేవుడు ఒప్పుకునేవాడు కాదు. హల్లెలూయా. అన్నిటి దగ్గర చేసినట్టు జాతర చేసి కొమ్మలు పట్టుకొని నూగుతా దుంపులాడుతా అంటే దేవుడు ఒప్పుకునేవాడు కాదు. శ్రద్ధగా కూర్చొని మరియమ్మ ఏం చేసింది? యేసుప్రభుల వారు వచ్చినప్పుడు మరియమ్మ చక్కగా ఆయన దగ్గర కూర్చుంది. మార్తమ్మ బజ్జీలు కూడా దేవుతుంది ఇట్లా వంటింట్లో కూర్చొని. అయ్యో లేక చుట్టం వచ్చిండని బజ్జీలు కూడా లేవు, ఆమె దేవుతుంది. ఈమెనేమో ఆమె దగ్గర కూర్చుంది. అయ్యా ఇంతకాలం ఎట్లున్నావు, ఏం చేసినావు, ఎటు పోయినావు, ఏం తిరిగినావు, ఈయనతో ముచ్చట పెడుతుంది. అప్పుడు మార్తమ్మ అంటుంది వంటింట్లోకి వెళ్ళి, ఓ ఏసయ్యా బాగానే ముచ్చట పెడుతున్నావు ఆమెతోని, రోలి నాకు ఇక్కడ దోస్తరాది వెయ్యాలన్నా దేవన్నా రోలి నాకు సాయం చేస్తుందంటే అప్పుడు యేసుప్రభు అన్నాడు, మార్తా అనవసరమైన పనులు పెట్టుకున్నావు, విస్తారమైన పనులు ఏంటిగా మనకు నేను తింటా అని చెప్పాను. ఆ గూడాల బజ్జీలు అవసరం లేదా? సో దేవుని మాట లేదు. నా మాట వినడానికి మరియమ్మ నా దగ్గర శ్రేష్టమైన దానిని మరియమ్మ ఎంచుకున్నది. నువ్వు ఈ లోక సంబంధమైన పనులు ఎన్నో పెట్టుకున్నావు, అవి వ్యర్థమైనటువంటివి. నువ్వు ఈ లోక సంబంధమైన పనులు ఎన్నో పెట్టుకున్నావు, అవి వ్యర్థమైనవి, అవి పని చేయాలి, అది అవసరం లేదు. ఇదిగో మరియమ్మ ఉత్తమమైన దానిని ఎంచుకున్నది. ఏంటది? నా యొద్ద కూర్చొని నా మాటలు వింటుంది. అంటే నా మాటలు అంటే దేవుని మాటలు వింటున్నది ఆమె. ఇది మంచిది, ఇది ఉత్తమమైనది. దేవుని మాట వినడము ఉత్తమమైనది. నువ్వు వంటింట్లో ఇష్టమైన పనులు, అన్ని లోకల్ సంబంధమైన పనులు పెట్టుకున్నావు, అది ఎన్నటికీ బాగుపడవు, అది వ్యర్థమైంది వదిలే అని చెప్పాడు యేసుప్రభుల వారు. హల్లెలూయా. ఇక తమ్ముడు లాజరు రోడ్డు మీద ఆడుతుండు. సుటపోతలకు అవసరం లేదు, అటకాల్సిన అవసరం లేదు, మర్యాద అవసరం లేదు అనుకున్నాడు. కానీ ఆడు చచ్చిపోయినా లేపటానికి యేసుప్రభు అవసరం అయ్యాడు. హల్లెలూయా. అంటే ఇట్లా అన్నమాట. అంటే వ్యక్తిగతంగా అతన్ని గుర్తించి, అతని విలువనెరిగి, అతనికి గౌరవించి, మర్యాద ఇచ్చి, అతన్ని నడిపించే విధానంలో, అతన్ని అటకాల్చే విషయంలో చాలా చులకనగా, చిన్న చూపుగా చూసినప్పుడు దేవుడు ఒప్పుకునేవాడు కాదు. హల్లెలూయా. చూద్దాం దేవుని వాక్యములో నుంచి హోషేయ గ్రంథం
5వ అధ్యాయం 12వ వాక్యం. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 12వ వాక్యం. ఏజ్కేలు గ్రంథం తర్వాత ఉంటుంది. ఏజ్కేలు, దానియేలు, హోషేయ ఉంటుంది. దొరికిందా? హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 12వ వాక్యం. ఎఫ్రాయిమీయులకు చిమ్మట పురుగు వలెను, యూదా వారికి వత్సర పురుగు వలెను నేనుందును. ఎఫ్రాయిమీయులకు చిమ్మట పురుగు వలె, యూదా వారికి వత్సర పురుగు వలె నేనుందును. హల్లెలూయా. ఈ వత్సర పురుగు అనేటువంటి పేరు బైబిల్లోనే వింటున్నా, మరి భూమి మీద అయితే ఎక్కడ చూడలేని. హల్లెలూయా. ఎవరికైనా తెలుసా? ఆరిద్ర పురుగు తెలుసు, బొత్త పురుగు తెలుసు, ఆ పురుగు తెలుసు, ఈ పురుగు తెలుసు, కానీ ఈ వత్సర పురుగు అనేది హల్లెలూయా మొదటిసారి వింటూ ఉన్నాం. ఏమంటున్నాడు? వత్సర పురుగు వల్ల నేను నుందును. అంటే ఇది ఎంత భయంకరమైన పురుగు. నేను ఉంటానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఉంటానన్నాడు? కారణం ఏంటి? ఉండడానికి గల అవసరం ఏంటి? హల్లెలూయా. ఆయన మాటను వినకపోతే, ఆయన మాటను పాటించకపోతే, ఆయన మాటకు విలువ ఇవ్వకపోతే, ఆయన మాటను గౌరవించకపోతే, ఈ భయంకరమైన పురుగు వలె ఉండి మన కుటుంబాలు, మన జీవితాలను శాపానికి ఆ పురుగు వలె ఉండి తొలచడానికి ఆయన ఇష్టపడతాడు. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే భయంకరమైన కరువు శ్రమల్లో పడిపోయాడు, అలాంటి శ్రమకు మనల్ని ఈడ్చుకుపోవాలని ఇష్టపడుతున్నామా? లేదా అలాంటి శ్రమలు భయంకరమైన ఇబ్బందుల్లోకి వెళ్ళకమునిపే మనసు మార్చుకొని, బుద్ధి మార్చుకొని, గుణం మార్చుకొని, అయ్యా నీ మాట ప్రకారం నేను బ్రతుకుతా, నన్ను నేను సరి చేసుకుంటా అనేటువంటి స్థితిలో మనం ఉన్నామా? హల్లెలూయా. అలాంటి స్థితిలోకి మనం రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాంటి స్థితిలో, అలాంటి స్థాయిలో మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే వారు మన్నాను తినిన వారు చనిపోయి, కానీ ఈ మన్నాను తింటున్నటువంటి మనము నిత్యము జీవించి ఉంటామని దేవుడు సెలవిచ్చినప్పటికీ దాన్ని తినే అర్హత, దాన్ని పొందుకునే అర్హత మనకున్నదా? మనకట్టి ఆ అర్హతను దేవుడు ఇచ్చాడా? లేదా మనము ఆ తినడానికి ఇష్టపడుతూ ఉన్నామా? ఎలా దాన్ని పుచ్చుకోవాలి? ఎలా దాన్ని తీసుకోవాలి? ఏంటి దాని విలువ ఏంటి? దానికి ఉన్నటువంటి శక్తి ఏంటి? దానికి ఉన్న బలం ఏంటి? అది ఇంత ప్రాధాన్యముగా, ఇంత పవిత్రముగా తీసుకోవడానికి గల కారణం ఏంటి? అది మనము తెలుసుకుంటున్నామా? హల్లెలూయా. నిజముగా దేవుని ఆ కృపను బట్టి ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగడానికి చాలా మంది మందిరాల్లో చేస్తున్నారు. బల్ల కార్యక్రమాలు చాలా మంది చేస్తున్నారు. నేను కొంతమందిని చూశాను. అందుకే శుక్రవారం ఉపవాస ప్రార్థన ఎందుకు ఏర్పాటు చేశామనంటే, గత నెలంతా ఏదన్నా పొరపాట్లు, ఏదైనా మాట ద్వారా, చూపు ద్వారా, తలపు ద్వారా పడిపోతే దాన్ని కడుక్కొని మనని మనము సరి చేసుకొని ఈ దినాన పవిత్రమైనటువంటి బలలో పాలు పొంది మనము పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా, దేవుని బిడ్డలుగా జీవించాలన్నటువంటి ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థనలో పాలు పొందలేకపోతున్నాం. హల్లెలూయా. మాట్లాడు. ఉపవాస ప్రార్థనలో పాలు పొందలేకపోతున్నాం. రోజు బిందెను గడుగుతున్నాం. ఒక్కరోజు గడగకపోతే ఏమవుతుంది? అట్లనే పట్టుకొని తాగితే ఏమవుతుంది? గిలాసులు షాయి తాగి మళ్ళీ అట్లే పోసుకొని తాగాలి, మళ్ళీ కడుగుడు ఎందుకు? హల్లెలూయా. హల్లెలూయా. అంటే మామూలు విషయాల్లోనే మనం గత శుభ్రత పాటిస్తే ప్రభు వల్ల పొందుకునే మనం ఎంత శుభ్రత పాటించాలి, ఎంత పవిత్రత పాటించాలి. మనకు గృహ కూడికలు లేవు, స్వార్థ కూడికలు లేవు, ఇంకా చాలా చాలా ప్రార్థన అంశాలు లేవు. ఎందుకు అంటే మనకు సరైన సౌకర్యం లేదు, సరైనటువంటి అవకాశాలు లేకుండా ఉన్నాయి. ఈ మందిరం పూర్తయితే అవన్నీ స్టార్ట్ అవుతాయి. హల్లెలూయా. మరి ఈ మామూలుగా వారానికి ఒక్కనాడు, నెలకొక్కనాడు కూర్చునే విషయంలోనే మనము శ్రద్ధ కలిగి ఉండకపోతే ఏంటి మన పరిస్థితి? హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు
మన్నాను సమకూర్చుకున్నప్పుడు అది వారికి ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు. ఆగడు బట్టి రేపటిదాకా ఉంచుకుందామని వాళ్ళు సమకూర్చుకుంటే అది పురుగు పట్టింది, వాసన కొట్టింది. అలాగే మన జీవితాలు కూడా అలాంటి వాసన కొట్టే జీవితాలుగా, కంపు కొట్టి పురుగు పట్టే బ్రతుకులుగా మనం మార్చుకుందామా? హల్లెలూయా. అలాంటి కంపు కొట్టే జీవితాలుగా మనం ఉండడానికి దేవుడు ఇష్టపడతలేడు. కానీ మనం సరైనటువంటి విధానంలో నడుచుకోవాలని, సరైనటువంటి విధానంలో కొనసాగాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. చూద్దాం నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 20వ వాక్యం. స్తోత్రం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 20వ వాక్యం, పేజ్ నంబర్ 407-8. దొరికిందా? 20వ వాక్యం నేను చదువుతాను, చూద్దాం ఒకసారి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 20వ వాక్యం. వారికి బోధించుటకు నీ ఉపకరాత్మను దయచేసితివి. నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. వారి దాహమునకు ఉదకమిచ్చితివి. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలలేదు, వారి కాలుకు వాపు రాలేదు. హల్లెలూయా. వారి నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా వారిని పోషించి, వారిని సంరక్షించి, వారి కాలుకు వాపు రాకుండా, వారి వస్త్రములు పాతగిల్లకుండా, అంటే వారి బ్రతుకుల్లో ఎలాంటి శ్రమ, భయంకరమైన ఇబ్బంది, ఇరుకులు రాకుండా దేవుడు కాపాడుతూ పోషిస్తూ వచ్చాడని నెహెమ్యా ప్రవక్త జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అయ్యా, ఎంత గొప్ప భాగ్యమో ఆ మన్నాను తిన్నారంటే, ఎంత గొప్ప భాగ్యమో నీ సన్నిధి కలిగి ఉన్నారంటే, దేవుడు వారితో స్వయంగా ఉండి వారిని నడిపించాడు. మేఘస్తంభం గాను అగ్ని స్తంభం గాను వారితో ఉండి మందస్సమును మోస్తూ ఉన్నప్పుడు ఆ మందస్సము మీద ఆయన యొక్క ఆత్మను ఉంచి నడిపిస్తూ ఆయన వచ్చాడు. హల్లెలూయా. మందస్సం అంటే తెలుసా? స్తోత్రం. చూద్దాం దేవుని వాక్యంలో నుంచి కీర్తనల గ్రంథం 78వ కీర్తన 21వ వాక్యం. స్తోత్రం, స్తోత్రం. 78వ కీర్తన 21వ వాక్యం. యెహోవా మాట విని కోపగించెను, యాకోబు సంతతి దహించి వేయుటకు అగ్ని రాజెను. ఇశ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపము పుట్టెను. హల్లెలూయా. దేవుడు వారికి ఇచ్చినంత కాలం ఇచ్చాడు, వారిని నడిపించేంత కాలం నడిపించాడు. ఎప్పుడైతే దేవుని మీద సనగడం, గుణగడం, దేవుని తక్కువ చేసి చూడడం, దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు ఎప్పుడైతే మారారో వారిని చంపడానికి అగ్నిని కురిపించాడట. హల్లెలూయా. ఆకాశం నుంచి ఏం కురిపించాడు? అగ్నిని కురిపించి, అగ్ని అనే తెగులు కప్ప చెప్పాడు. తెగులు, అగ్ని అనే తెగులు. ఐగుప్తులో ఫరో రాజు ఇశ్రాయేలు ప్రజలను విడిచిపెట్టడానికి ఇష్టపడలేకపోతే మోషే ప్రార్థించగా వడగండ్ల వర్షం కురిసిందట. వడగండ్లు, అగ్ని వర్షం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరికి ఎప్పుడు ఎలా బుద్ధి చెప్పాలో ఆయనకు బాగా తెలుసు. మనకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి బాగా ఎప్పుడు ఎక్కడ ఎలా వంచాలో ఆయనకు బాగా తెలుసు. కానీ అంతదాకా తెచ్చుకున్నద్దు అనేటువంటి తాపత్రయము, ఆశ, భయము, భక్తి మనలో ఉండాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఆయన కృపనిచ్చి నిలబెడతాడు. అందుకే యెహోవా ఈ మాట విని ఏ మాట విన్నాడు? వారు 20వ వాక్యం. ఆయన బండను కొట్టగా నీరు ఊబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారము ఇయ్యగలడా? ఆయన తన ప్రజలను మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనేది. హల్లెలూయా. ఏమడుగుతున్నారు? ఆయన నీళ్ళు ఇస్తాడా?
మాంసం ఇస్తాడా, పోషిస్తాడా, ఇంకా చేస్తాడా, ఇంకా నడిపిస్తాడా, ఇంకా అనుమానం, ఇంకా తిన్నప్పటికీ బతుకుతున్నప్పటికీ ఇంకా అనుమానపు మాటలు, ఇంకా అవిశ్వాసపు మాటలు, ఇంకా అపనమ్మకం జీవితం. ఈనాడు కూడా అనేకులు క్రైస్తవులుగా ఉండి దేవుని నమ్ముకొని బలుల పాలు పలుకున్నప్పటికీ ఇంకా అపనమ్మకం, ఇంకా అనుమానమే, ఇంకా అనుమానం. దేవుడు ఏం చేస్తాడు, దేవునితో ఇది అవుతుందా, ఈ దేవుడు గట్ల చేస్తాడా, ఈ దేవుడు ఏమైనా చేస్తాడా, ఇటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. అనుమానము కొట్టు ఆలోచనలు, ఇంకా భయంకరమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటూ ఉన్నారు. అంటే దేవుడు ఏమై ఉన్నాడు అనేది ఇంకా ఎరగలేకపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు వెంటనే శిక్షిస్తే అప్పుడు భయం పుట్టింది. కానీ దేవుడు ఆయన కృపనిచ్చి శిక్షించకుండా ఇంకా క్షమిస్తూ ఉన్నాడు కనుక, ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు కనుక మనకు భయం అనేది కలగట్లేదు, భయం అనేది పుట్టట్లేదు. కారణం ఏంటంటే ఆయన కృపను ఇంకా ఇస్తూ ఉన్నాడు కనుక వెంటనే శిక్షించి వెంటనే శ్రమలోకి లేదా తెగులులోకి లేదా ఆ పసర పురుగుకు అప్పచెప్పినట్లయితే భయపడి వెనుకకు మరే వాళ్ళేమో. హల్లెలూయా. యోనాను దేవుడు నినవే పట్టణానికి పంపించిన తర్వాత, అదంతా జరిగిన తర్వాత ఒక అరణ్యంలో ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు సొర చెట్టును పుట్టిస్తాడు దేవుడు. ఆ సొర చెట్టు పొద్దుగల పుట్టి మధ్యాహ్నం కల్లా నీడగా మారిపోతుంది. నీడగా మారిపోయిన తర్వాత మంచిగా హాయిగా చల్లగా ఉందని పండుకుంటాడు. అయ్యా ఏమన్నా యోహాను ప్రవక్త మంచిగా చెట్టు నీడగా పండుకుంటాడు. వెంటనే ఓ పురుగును పంపిస్తాడు దేవుడు. ఆ పురుగు పోయి చెట్టును కొరుకుతుంది. చెట్టును కొరికే వరకు అలా చెట్టు ఎండిపోతుంది. మర్ర ఎండ సంపుడు చంపే వరకు ఎండు ఎందాడు ఆయన సంపాదిస్తే బాగుండేది. ఏంది ఇదేంది, శ్రమ ఏంది, కథ ఏంది అంటాడు. ఒరయ్యోనా ఎంత బుద్ధి తక్కువడివిరా, ఎంత తెలివి తక్కువడివిరా. పొద్దుగాల పుట్టిన సొర చెట్టు మధ్యాహ్నం కల్లా ఎండిపోతే నీకు ఇంత ఇబ్బంది పడితే 1,20,000 మంది నినవే పట్టణస్తులు చచ్చిపోవడం నాకు ఇష్టమా అని అడుగుతాడు దేవుడు. హల్లెలూయా. అర్థమైందా? దేవుడు కొన్ని బుద్ధి రావడానికి కొన్ని శ్రమలు పెడతాడు, కొన్ని ఆలోచనలు పుట్టడానికి కొన్ని శ్రమలు పెడతాడు. అయితే నా బాధ ఏంటంటే అంతదాకా తెచ్చుకోవద్దు, అంతదాకా మనము దిగజారిపోవద్దు, అంతదాకా మనము తప్పిపోవద్దు, అంతదాకా మనము తల మీది దాకా తెచ్చుకొని ఇక తన్నితే గాని బుద్ధి రాదు అనే స్థితికి వెళ్ళిపోకూడదు. హల్లెలూయా. ఈనాడు చాలా మంది అలాగే ఉన్నారు. మన కురిపల్లిలోనే, వేరే ఊరి సంగతి దేవుని స్తోత్రం, కానీ మన ఊరు మన సంగతే చెప్పుకుందాం. మన కురిపల్లిలోనే తంతే గాని బుద్ధి రానటువంటి వ్యక్తులు ఇంకా ఉన్నారు. నేను కావచ్చు, నువ్వు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. స్తోత్రం. హల్లెలూయా. నేను కూడా కావచ్చు, నేను కాదని నేను ఎట్లా అంట. హల్లెలూయా. తంతే నాకు కూడా బుద్ధి వచ్చడానికి తంతాడేమో. ఎప్పుడు దేవుని మాటకు విలువివ్వనప్పుడు, దేవుని మాటను పాటించినప్పుడు, దేవుని మాటను చెవినబెట్టినప్పుడు ఆయన ఖచ్చితంగా బుద్ధి చెప్తాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం. స్తోత్రం, స్తోత్రం. యోహాను సువార్త 6వ అధ్యాయం 31వ వాక్యం. 6వ అధ్యాయం 31వ వాక్యం దొరికిందా? భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు గాని నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. హల్లెలూయా. మోషే మీకు ఇయ్యలేదు, పరలోకం నుంచి మన్నాను నా తండ్రి అయిన దేవుడు, మన తండ్రి అయిన దేవుడు అనుగ్రహించాడు. ఆ అనుగ్రహించిన ఆహారమును వారు తిన్నప్పటికీ తప్పిపోయారు. అయితే ఇప్పుడు నిజమైన మన్నాను, నిజమైన ఆహారమును, నిత్య జీవము గల ఆహారమును ఆయన ఇస్తున్నాడని యేసు క్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వాక్యం. యోహాను సువార్త 6వ అధ్యాయం 47, 48, 49 వాక్యాలు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి,
దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారు నేనిచ్చే ఆహారము తింటే, ఈ లోకం ఇచ్చినటువంటిది కాదు, ఆనాడు పితరులకు మన్నను కురిపించి ఇచ్చినటువంటి మన్నా కాదు, ఇది పరలోకము నుంచి దిగి వచ్చిన నిత్య జీవమునిచ్చేటువంటి ఆహారమై ఉన్నది అని సెలవిస్తున్నాడు. హల్లెలూయా. దీన్ని ఇంకా గొప్పగా, ఇంకా దీనికి ఉన్న విలువ, విధానము, ఈ మర్యాదను, ఈ గొప్ప విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఆలోచించినప్పుడు దాని విలువ మన ఊహకు అందనటువంటిది. హల్లెలూయా. దాన్ని వెలబెట్టి కొనేది కాదు. రక్షణ పొందుకున్న తర్వాత అది పొడగొట్టుకుంటే మళ్ళీ దొరికేది కాదు. ఏశావు ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నట్టు కాదు. హల్లెలూయా. తన భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు. జ్యేష్ఠత్వాన్ని ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని నమ్ముకొని భయంకరమైన శాపగ్రస్తుడిగా మారిపోయినాడని వ్రాయబడింది. ఎందుకు ఆ వ్యక్తిని ఇచ్చాడు గ్రంథంలోనంటే, ఆడు చేసిన తప్పు మీరు చేయకూడదు, వాళ్ళు నడిచిన తప్పుడు మార్గాలు మనం నడవకూడదు, వాళ్ళు చేసినటువంటి మోసాలు మనం చేయకూడదని. హల్లెలూయా. క్రైస్తవ బిడ్డలు ఎట్లుండాలంటే, మనం ఎంత బాధపడ్డ తప్పులే, మన వలన ఇంకోటి బాధపడదు. హల్లెలూయా. అర్థమవుతుందా? మనకు మనముగా ఒకరిని నొప్పించి బాధ పెట్టడం కాదు, కానీ వాని వలన మనం ఎంత బాధపడినా అయ్యా నీకు స్తోత్రం, ఆ బిడ్డను దీవించు అని చెప్పడమే క్రైస్తవ లక్షణం. హల్లెలూయా. ఆ స్థితిలోనే సగం ఆస్తి పొడగొట్టుకున్నా. స్తోత్రం. దేవుడు కార్యం చేస్తాడు. ఈ లోక ఆస్తి సంపదలు పోయిండొచ్చు, కానీ పరలోకంలో నేను గొప్ప ధనవంతుని. హల్లెలూయా. అప్పుడు నేను బంగారు కుర్చీ మీద కూర్చుంటే, ఆగు ఈ శిలారి గారు బంగారు కుర్చీ మీద కూర్చునే ఉన్నాను, అప్పటికి అందరూ వచ్చి మాట్లాడుతుంటారు. హల్లెలూయా. కొరపరిగా ఏం లేకుండే, ఎప్పుడు స్తోత్రం స్తోత్రం అని కూడా దిగుతుండే, ఆయనకి ఏం లేకుండే. ఆ ఈడనేమో మరి అట్లా కూర్చున్నాడని అడిగితే అప్పుడు చెప్తాడు దేవుడే. హల్లెలూయా. నా కోసం సర్వాన్ని విడిచిపెట్టుకున్నాడు. సో మనం ఇక్కడున్న సంపద కాదు, కానీ అక్కడున్న సంపదనం సంపాదించుకోమని యేసు ప్రభుల వారు చెప్పారు. మీరు ధనమును పరలోకంలో సమకూర్చుకొనుడి అని చెప్పాడు. ఈ లోకంలో ధనం సమకూర్చుకుంటే అది తుప్పు పడుతుంది అన్నాడు, చిమట పడుతుంది అన్నాడు, దొంగలు దోసుకపోతారన్నాడు, అది పరలోకం చెందుతుంది అన్నాడు, ఇంకా చాలా చెప్పాడు. అయితే మీ ధనమును పరలోక బ్యాంకులో జమ చేసుకోరని చెప్పాడు. హల్లెలూయా. పరలోక బ్యాంకులో జమ చేసుకోవాలంటే ఎట్లా? మనము ఆయన సేవకు, ఆ సంఘానికి, సేవకునికి మనం ఎంతగా ఇస్తామో అదంతా కూడా పరలోక బ్యాంకులో జమ చేయబడుతుంది. హల్లెలూయా. అందుకే దేవుని పరిచర్యలో, దేవుని సేవలో, దేవుని సంఘములో, దేవుని మందిరాల్లో పని చేయడం కానీ, సహాయం చేయడం కానీ, వర్క్ చేయడం కానీ, పరిచర్య చేయడం కానీ, దేనికి నేను వెనుకాడకుండా చేయడానికి సిద్ధపడుతూ ఉంటా. హల్లెలూయా. ఈ లోకంలో ఏది సంపాదించుకున్నా ఇదంతా నాశనం అవుతుంది అన్నాడు దేవుడు. ఆనాడు జలప్రళయం పుట్టించి, వర్షం అంతకుముందు లేదు, జలప్రళయం కంటే ముందు వర్షకాలము లేదు. అదే రాశారు. వర్షకాలము ఆదికాండం 7వ అధ్యాయం 4వ వాక్యములో జలప్రళయమును పుట్టించాడు దేవుడు. భయంకరమైన ప్రచండమైన జలం వర్షాన్ని కురిపించాడు. ఇప్పుడు వర్షం పడితే మనం పంటలు పండించుకొని బతుకుతున్నాం. అప్పుడు వర్షం లేదు, వర్షం అంతకుముందు లేదు. అంతకుముందు భూమిలో నుండి తేమ బయటకు వచ్చి చెట్లు బతికేవట. బైబిల్లో రాశాడు, తేమ భూమిలో నుంచి బయటకు వచ్చి చెట్లు బ్రతికేవి. అయితే దేవుడు ఏం చేశాడు? భూమి మీద పాపముతో నిండిపోయినందున దేవునికి భయంకరమైన కోపము, ఉగ్రత వచ్చి ప్రచండమైన వర్షములు కురిపించాడు. ఆకాశపు తూములను తెరిచాడు ఆయన. హల్లెలూయా. ఏం చేశాడు? ఆకాశానికి తూములు ఉన్నాయని బైబిల్లో రాయబడింది. అంతకుముందు వాళ్ళు చెప్పలే, వాళ్ళు చెప్పారా? ఏ చరిత్ర చెప్పలే, ఏ గ్రంథం చెప్పలే, ఏ గురువు గారు చెప్పలే. కానీ బైబిల్లో రాసింది, ఆకాశపు తూములను విప్పి ప్రచండమైన పట్టజాలని వర్షమును కురిపించాడు. 40 రాత్రులు 40 పగళ్ళు కురిపిస్తే హిమాలయ పర్వత శిఖరాలు మునిగిపోయినాయి. హల్లెలూయా. 150 అడుగుల ఎత్తు భూమి మీద నీళ్ళైనాయి.
ఏ ఒక్కడు కూడా నీటి ద్వారా బ్రతకకుండా అందరినీ చనిపోయేటట్టుగా చేశాడు. అప్పుడు నోవాహు తాతతో చెప్పాడు, అయ్యా నోవాహు, ఈ భూమి మీద నువ్వు ఒక్కడివే నాకు నీతిమంతుడిగా కనబడుతున్నావు. నీవు నీ కుటుంబము కాపాడబడడానికి ఓడ తయారు చేసుకో. ఆ ఓడలోనికి రండి. ఓడలోనికి ఎవరైతే నీ మాట విని వస్తారో వాళ్ళు రక్షింపబడతారు, లేదా అందరూ చచ్చిపోతారని దేవుడు సెలవిచ్చాడు. నోవాహు కుటుంబం 8 మంది ఓడలోకి వెళ్ళిపోయారు. దేవుడు తలుపు వేసి తాళం చేసి దగ్గర పెట్టుకున్నాడు. అప్పుడు ఎంత రచ్చి పిలిచినా తాళం తీసే అవకాశం నోవాహుకు లేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు తాళం వేసి దేవుడు దగ్గర పెట్టుకున్నాడు. తాళం చేయి నోవాహుకి ఇయ్యలే. నోవాహుకి ఇస్తే తాళం తీసి అందరినీ లోపల దొరబడుతుండే. అందుకే దేవుడు తాళం ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఎందుకని? ఆయన మాట ముందుగా విని లోబడి మాటకు భయపడి ఎవడు లోపడానికి రావడానికి ఇష్టపడలే. ఈ ముసలోడికి మైండ్ ఖరాబ్ అయింది. ఇప్పుడు జల ప్రళయం వస్తుందట, అందరం చేస్తామట. వీడు చెప్తాడట, మనం వింటామట. హల్లెలూయా. ఇప్పుడు గట్లనే ఉంది. శిలారి చెప్తాడా స్తోత్రం, వాక్యం చెప్తాడట, ఆయన వింటాడట, మనం పోతామట, మనం చేస్తామట. హల్లెలూయా. అని గట్లనే అనుకున్నారు. ఈ ముసలి నోవాహు తాతకు మైండ్ ఖరాబ్ అయింది. అరే నాయన, జల ప్రళయం వస్తుందా, అందరం చచ్చిపోతాం రా, దేవుడు చెప్తుండ్రా అంటే నీకే కనబడిట దేవుడు అనేటోళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే జల ప్రళయం నెత్తి మీదకి వచ్చి అందరూ మునిగి చచ్చిపోయేదాకా అర్థం కాలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆ మత్తయి సువార్తలో చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే ఆకస్మిక నాశనము తటస్థిస్తుంది అని చెప్పాడు. ఆకస్మికంగా ఆ తెస్సలోని పత్రికలో రాశాడు, గర్భిణీ స్త్రీకి నొప్పులు, ప్రసవ వేదన ఎలాగైతే ఆకస్మిక నొప్పులు ఎలాగైతే వస్తాయో, నాశనం మీ మీదకి వచ్చినప్పుడు ఎంత మాత్రం మీరు తప్పించుకోరని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఎంత మాత్రం తప్పించుకునే అవకాశము దొరకదని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ లూకా సువార్త 19:15 వాక్యంలో రాయబడింది, పీనుగ ఎక్కడ ఉండునో గద్దలు అక్కడ పోగవునని చెప్పాడు. హల్లెలూయా. పీనుగ ఈ లోకమంతా పీనుగు పెట్టయిపోయి నక్కలను వెళ్ళగొట్టేటోళ్ళు కరువైతారంట ఊర్లల్లో. హల్లెలూయా. నక్కలు ఊర్లలో ప్రవహిస్తే లేదా నక్కలు తిరిగితే వాటిని ఎల్లగొట్టేటోడు కరువైతాడని దేవుని వాక్యంలో రాసింది. ఎంత బాధాకరం. 300 నక్కలను దొరకబట్టి 300 నక్కలకు దింటీలను కట్టి ఫిలిష్తీయుల దేశాన్ని నాశనం చేసిన సొలొమోను సైతం, సంసోను సైతం ఎలాగైతే శాపానికి పాపానికి గురయ్యాడు, అలాగే దేవుని నమ్మనటువంటి బిడ్డలు కానీ దేవుని నమ్మి దేవుని మాటకు లోబడక విశ్వసించక ఎందరైతే దిగజారిపోయారో వారందరూ కూడా అట్టి భయంకరమైన శ్రమకు అప్పగించబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. నా మాటలుగా దేవుని మాట సెలవిస్తున్నాడు. చూద్దాం యోహాను సువార్త 6:58 వాక్యం. ఆయన చెప్తున్నారు, ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. పరలోక ఆహారము ఆ మన్నాను కురిపించినప్పుడు పితరులు తిన్నారు, అడవిలా తిన్నప్పటికీ సచ్చారు. కారణం ఏంటంటే గునిగారు సరిగారు. ఏమని? అరే ఎప్పుడు ఇదే తింటామా, మాంసం పెట్టడా, ఒక్కనాడన్నా శీల కూర పెట్టడా దేవుడు అని చెప్పి గునిగారు. కొడుక శీల కూర కావాలి మీకు కానీ నోరు కంపు కొట్టేదాకా పెట్టాడు. హల్లెలూయా. స్తోత్రం. నోట్లే ఆ మాంసపు తుణుకలు ఇరికి కంపు కొడుతున్నప్పటికీ వారు గుడిగినప్పుడు ఆ కంపుతోనే చచ్చిపోయారు అందరు. హల్లెలూయా. ఆ నోటి దుర్వాసనతోనే చనిపోయారు అందరూ కంపులేసి. కారణం ఏంటి? దేవుని మీద గునగడం, సనగడం, దేవుని మాటకు విలువివ్వకపోవడం, దేవుని మాటను గ్రహించకపోవడం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం. స్తోత్రం. 4వ వాక్యం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 4వ వాక్యం ఒకసారి చూద్దాం. అందులో సువర్ణ ధూపవత్తినియు అంతటను బంగారపు రేకులతో ఆ తాపతపడిన నిబంధన మందస్సముండెను. ఆ మందస్సములో మన్నాగల బంగారు పాత్రయు ఆ చిగురించిన అహరోను చేతి కర్రయు నిబంధన పలకలుండెను. దానిపైన కరుణాపీఠమును
ఆ కమ్ముకొనుచున్న మహిమ గల కెరూబుండెను. వీటిని గురించి ఇప్పుడు వివరముగా చెప్పవల్ల పడదు. హల్లెలూయా. మందసం, మందసం చాలా విలువైంది, చాలా గొప్పది. ఇది మందసం. ఇదేంటిది? ఇది మందసం. దేవుని ఆరాధన కరుణాపీఠం. ఈ కరుణాపీఠం మీద దేవదూతలు ఉన్నప్పుడు వారి మధ్యలో దేవుని యొక్క ఆత్మశక్తి నిలబడి పనిచేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆ రోజుల్లో మన అబ్రాహాము కాలములో ప్రత్యక్ష గుడారము వేసినప్పుడు, లేదా సొలొమోను రాజు కట్టిన మందిరము ఆవరణం, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అనేది ఉండేది. ఈ అతి పరిశుద్ధ స్థలం అనేది దేవుని మందసం ఉండేది. అక్కడ దేవుని మందసం మీద కరుణాపీఠము, దేవదూతలు, ఆ పైన దేవుని యొక్క ఆత్మశక్తి నిలబడి ఉండేవి. అక్కడికి యాజకుడు అనగా దైవ సేవకుడు తప్ప మరొకడు లోపలికి వెళ్ళేవాడు కాదు. ఆ పాత్రలో గొర్రెపిల్ల యొక్క రక్తం తీసుకొని, బంగారు పాత్ర, మామూలు పాత్ర కాదు, మామూలు గిన్నె కాదు, బంగారు గిన్నెలో రక్తం, గొర్రెపిల్ల రక్తం తీసుకొని ఆ మందసం మీద రక్తాన్ని ప్రోక్షిస్తూ ఉన్నప్పుడు, అయ్యా ఈ ప్రజల పాపాలు క్షమించు నాయనా అని ప్రార్థన చేస్తూ ఆరాధిస్తూ ఆ రక్తాన్ని ప్రోక్షిస్తూ ఉన్నప్పుడు దేవుడు సంతోషించి ఈ ప్రజల పాపాలని క్షమిస్తూ ఉండేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చి శిలువ మీద చనిపోయినప్పుడు అతి పరిశుద్ధ స్థలములో ఆ మందసమునకు ప్రజలకు అడ్డుగా ఉన్న తెర పై నుండి కిందికి జినిగేను అని రాయబడింది. హల్లెలూయా. ఎందుకని ఆ అడ్డు తెరను దేవుడు చింపేశాడని, తొలగించాడు అని అంటే మనకు మనముగా డైరెక్ట్ దేవునితో సంభాషణ అంటే మాట్లాడవచ్చు, ప్రార్థన చేయవచ్చు, ఆయనను ఆరాధించవచ్చు, ఆయనను గణపరచవచ్చు. అటువంటి కార్యాలు చేసే అవకాశము దేవుడు ఇచ్చిన దాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నాం. హల్లెలూయా. దాన్ని చేయలేకపోతున్నాం. అలాంటి కార్యక్రమాన్ని మనం సాగించలేకపోతున్నాం. దేన్ని బట్టి అర్థం కావట్లేదు. మందిరానికి వస్తున్నాము కానీ అర్థం కావట్లేదు, చర్చికి వస్తున్నాము కానీ విధానం అర్థం కావట్లేదు, వాక్యాన్ని వింటున్నాము కానీ అంతలోతుగా ఆలోచిస్తలేము. హల్లెలూయా. కనుక అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసిరి మరి ఎన్నడూ ఆయనను వెంబడించలేదు. దేవుని మాట వినకుండా, దేవుని మాటకు లోపడకుండా మనం ఎంత కాలం అవుతుంటామో మన బ్రతుకులు ఇంకా వెలుగు తీసినట్టే ఉంటాయి. హల్లెలూయా. మన బ్రతుకుల్లో ఆశీర్వాదం అనేది, ఆయన సన్నిధి అనుభవించడం అనేది ఎన్నడూ జరగదు. ఆయన మాటకు విలువ ఇవ్వకపోతే, ఆయన మాటను మనం గ్రహించి తెలుసుకోలేకపోతే ఎన్నడూ కూడా ఆయన కృప మనకు తోడగాడు. చూద్దాం దేవుని వాక్యంలో నుంచి ప్రకటన గ్రంథం చివరి వాక్య భాగం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వాక్యం. ప్రకటన గ్రంథం చివరిగా ఉంటుంది, క్రొత్త నిబంధనలు చివరిగా ఉంటుంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వాక్యం. స్తోత్రం. ఆ సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక, చెవు గలవాడు వినుగాక. జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి ఆ తెల్లరాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరును పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు. హల్లెలూయా. ఈ మాట మరొకసారి, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట, ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడుతున్న మాట. అది ఏం చెప్తున్నాడు అక్కడ? మాట చెవి గలవాడు వినుగాక. చెవి అంటే ఏంటి? ఈ చెవిగా, ఈ సేవలు అయితే అసలే ఉన్నాయి. కనీసము దేవుని మాట ఆత్మసేవలతో అంటే మనస్సుతో విని, హృదయంతో గ్రహించి దానిని, ఈ మాటలు నా కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు, సరే ఈ మాట ప్రకారం నేను బ్రతకడానికి ఇష్టపడతా, ఈ మాట ప్రకారం జీవించడానికి ఇష్టపడతా అనేటువంటి తత్వము మనలో రాకపోతే ఏంటి మన పరిస్థితి? ఏంటి మన స్థితి? ఏంటి మన గతి? ఏంటి, ఎలాంటి స్థితిలో మనం ఉన్నాం? చూద్దాం. జయించు వానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును. జయించడం అంటే ఏమిటి? జయించడం అంటే ఏమిటి? ఈ లోక ఆశలను జయించాలి.
ఏం జయించాలి? ఈ లోక ఆశలను జయించాలి, ఈ లోకంలో ఉన్న సాతానును జయించాలి, ఈ లోకంలో ఉన్న అవిశ్వాసాన్ని జయించాలి, ఈ లోకంలో ఉన్న కుల కట్టుబాట్లను జయించాలి, ఈ లోకంలో ఉన్న ఆచారాలు మతాచారాలను జయించాలి. ఇవన్నిటిని జయించి ఆయన కొరకు మనం నిలబడడానికి ఇష్టపడినప్పుడు అప్పుడు ఇస్తానన్నాడు. ఏంటది? నిత్య జీవము గల పరలోక మన్నాను భుజింపనిత్తునని ఆయన సెలవిస్తున్నాడు. అంతేకాదు ఒక తెల్ల రాతిని ఇస్తాడు, ఆ రాతి మీద చెక్కబడిన కొత్త పేరు ఇస్తాడండి. హల్లెలూయా! ఎంత గొప్ప ధన్యతనం! ఇటువంటి ఆ వాక్య భాగము దేవుడు సెలవిస్తున్నప్పుడు ఆ చెక్కబడిన ఆ రాతి మీద ఆ కొత్త పేరును పొందుకునేటువంటి అవకాశం మనము తీసుకుంటున్నామా, లేదా అటువంటి అవకాశంలో ఉండడానికి ఇష్టపడుతున్నామా? ఈ పరలోక మన్నానే కాదు, ఈనాడు ఆయన శరీరమును తిని ఆయన రక్తాన్ని త్రాగేటటువంటి అర్హత, దానికి ఉన్న విలువ, దానికి ఉన్న గొప్పతనం మనం గ్రహించి తెలుసుకోగలుగుతున్నామా? హల్లెలూయా! హల్లెలూయా! ప్రతి మాట దేవుడు అనేక చోట్ల అనేక సంఘాలలో చూస్తూ ఉన్నప్పుడు అయోగ్యంగా తీసుకుంటూ ఉన్నారు. అర్హత లేనటువంటి వాడు బల్లను పొందుతూ ఉన్నాడు. కనీసము మారు మనసు అంటే తెలియనటువంటి వాడు బల్లలో పాల్పొందుతున్నాడు. మారు మనసు లేనోడు బాప్తిసం తీసుకోవద్దు, బాప్తిసం తీసుకున్న బలలో పాల్పొందద్దు. హల్లెలూయా! అది శాపమునకే గాని ఆశీర్వాదముకు కాదు అని 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన స్పష్టంగా చెప్పాడు. చాలాసార్లు నేను ఆ వాక్యాన్ని గుర్తు చేస్తూ వచ్చాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 26, 27 వాక్యాలు చూద్దాం ఒకసారి. 26, 27 వాక్యాలు. మీరు ఈ రొట్టెను తిని పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడును అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అగును నేరస్తుడవుతాడట. హల్లెలూయా! ఏంటి? ప్రభు బలలో పాల్గొంటే నేరస్తుడవడం ఏంటి? ప్రభు శరీరం అని ఆ రొట్టెను తింటే నేరస్తుడవడం ఏంటి? కారణం ఏంటి? హల్లెలూయా! ఆ విధానం ఏంటి? నేరస్తుడంతో అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడును తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. మనని మనం విమర్శించుకొని ఆ తీర్పు పొందకపోదము. ఏంటది? మనము దీన్ని శిక్ష విధి కలుగుటకు చేస్తున్నామా, లేదా నిత్య జీవం పొందుటకు ఈ బలలో పాల్పొందుతున్నామా? ప్రభు బల్ల ప్రభు శరీరం అని ఆ త్రిడు త్రాగువాడు దాని రోగి అయి ఉన్నాడని, బలహీనులై ఉన్నారని ఆయన సెలవిస్తున్నాడు. బలహీనత భయంకరమైనటువంటిది బలహీనత. హల్లెలూయా! సాతానుడు ఈ బలహీనతలను, ఈ లోకాశలను ఎరగవేసి మనల్ని బలహీనులుగా చేసి దేవుని ఎదుట నేరస్తుడిగా నిలబెట్టడానికి ఇష్టపడతాడు. ఆదివారము నాడు ఆరాధన తప్ప మరొక పని ఉండద్దు. ఇంకో పని పెట్టుకునేవాడి నువ్వు బలహీనుడివే. హల్లెలూయా! ఆదివారము ఆరాధన తప్ప నువ్వు ఏ పని చేసినా నువ్వు బలహీనుడివే, నేరస్తుడివే. ఇది నేరం మోపుతాడు ఆయన. ఏం నేరం మోపుతాడు? నువ్వు నేర శిక్ష విధి కలుగుటకు కారణం అవుతావంటే ఆదివారం నాడు ఆరాధన అయిపోయిన తర్వాత నువ్వు ఏదైనా చేసుకో. ఆయనను స్తుతించి ఆయనను మహిమపరిచిన తర్వాత, ఆయనను గణపరిచిన తర్వాత, ఆయనకిచ్చే విలువ మర్యాదను ఇచ్చిన తర్వాత నువ్వు ఏది చేసుకున్నా ఓకే. కానీ ఆయనకిచ్చే సమయాన్ని నువ్వు మరొకదానికి ఇస్తే నువ్వు శిక్ష విధి కలుగుటకే చేస్తున్నావని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చేసే గొప్ప కార్యం మనలో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఇటు గొప్ప కార్యాలు మనకు చేయాలంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే, దేవుడు మనల్ని కనికరించాలంటే,
దేవుడు మనకు ఆయన కృపనివ్వాలి అని అంటే దేవుని యొక్క సన్నిధిలో మనం భయభక్తులు కలిగి జీవించడానికి ఇష్టపడదాం. దేవుని కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రతి మాట రికార్డింగ్ అయింది, అందుకని నేను ఎక్కువగా దాంట్లో